మహనీయులు మాన్యశ్రీ కాంశీరాం గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 2వ డివిజన్ నిజామాబాద్ కార్పొరేషన్ 2వ డివిజన్లోని భీమార్మీ సమక్షంలో మాన్యశ్రీ కాంశీరాం గారి జయంతి ఉత్సవాలు జరపడానికి భీమార్మీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడికి విచ్చేసినారు. సో ఇక్కడ ఆయన జన్మదిన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ భీమార్మీ నాయకుల్ని కనుక్కుందామని ఆలోచనతో ఇక్కడ వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి భీమార్మీ నాయకులు ఇక్కడ ఉన్నారు మనతో, కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ మాన్యశ్రీ కాంశీరాం గారి గురించి ఏం మాట్లాడతారో వారిని అలిగి వారి మాటల్లో తెలుసుకుందాం. రండి మిత్రమా. ఇక్కడ చూసుకున్నట్లయితే మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో మరియు కాంశీరాం గారి ఫోటోకి పూలమాలలు వేసి ఆల్రెడీ జన్మదిన కార్యక్రమాలు జరిగినట్టున్నాయి. భీమార్మీ అధ్యక్షులు మరియు ఇన్ఛార్జు సెక్రటరీలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మేము ఒక విధంగా తెలుసుకుంటున్నాం. చెప్పండి, మీరు భీమార్మీ తరఫున ఇక్కడ బోర్యం కేలో 2వ డివిజన్లో వచ్చి మాన్యశ్రీ కాంశీరాం గారి జన్మదిన కార్యక్రమాన్ని చేస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది? మీకు ఎలాంటి ఆలోచన స్పందన వచ్చింది? ఈరోజు మాన్యులు కాంశీరాం గారి 92వ జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడ డివిజన్ 2కి రావడం జరిగింది. మరి ఇక్కడికి రాగానే అందరూ బాగానే స్పందించి భీమార్మీ ఆధ్వర్యంలో ఇక్కడ మాన్య కాంశీరాం గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మాన్య కాంశీరాం గారు ప్రజలకు బహుజనవాదాన్ని ఎలా అయితే తీసుకుపోయారో ఆ వాదాన్ని ఇంకా బలంగా వినిపించాలని ఈరోజు ఆయన జయంతి వేడుకల్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందరన్న గారి ఆదేశానుసారం, మరి అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నేను, మా జిల్లా తెలంగాణ స్టేట్ సెక్రటరీ ససాని సంజు గారు, మరి అదేవిధంగా మా మిత్రుడు సహోదరుడు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ అన్న గారు, అదేవిధంగా మా మిత్ర బృందం అశోక్ అన్న గారు, మరి శ్యామన్న గారు, నవీన్ గారు, రవి గారు, ఇట్లా అందరూ నా మిత్ర బృందం, నా సహోదరులు ఇక్కడ అందరూ నన్ను రిసీవ్ చేసుకొని ఇవాళ మాన్య కాంశీరాం గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. జై భీమార్మీ. సరే, ఇప్పుడు భీమార్మీ సమక్షంలో మాన్యశ్రీ కాంశీరాం గారు కానీ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో మీరు ఉంటూ అనుక్షణం భీమార్మీని ముందుకు తీసుకెళ్తాం, అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్న ఆలోచనలో మీరున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి అడ్డుపడుతున్నారు. సో మరి వారి పట్ల మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వారి విజ్ఞతకి అది వదిలేస్తూ ఉన్నాం. ఎలాగంటే ఎవరైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో అందరినీ కలుపుకొని ముందుకు పోయే దిశగానే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి అందరూ కలిసి మాతో రావాలని, భారత రాజ్యాంగాన్ని, అదే మాన్య కాంశీరాం గారి ఆలోచన విధానాన్ని, అట్లనే నిజామాబాద్లో ఏదైతే భీమార్మీ సంస్థ ఏదైతే మనం ముందుగా చేసి దాని కార్యక్రమాలలో మహనీయులని వారి చేసినటువంటి త్యాగాలను తెలుపుకుంటూ, ఆజాద్ గారు ఎక్కడైతే ఆయన యూపీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలను పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారో ఆయన అండగానే మేమందరం నిజామాబాద్ జిల్లాలో భీమార్మీని చాలా ముందుకు తీసుకెళ్తూ భారీ స్థాయిలో రేపు భీమార్మీ అంటే ఏందో, అంబేద్కరిజం అంటే ఏందో అనేది తప్పకుండా మేము చూపించే దిశగానే ముందుకు అడుగులు వేస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరియు మనతో జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి భీమార్మీ జిల్లా ఇన్ఛార్జు రమేష్ అన్న గారు ఉన్నారు. మరి ఆయన మాటల్లో భీమార్మీ పట్ల బాబాసాహెబ్
బాబాసాహెబ్ పట్ల కాంశీరామ్ గారి గురించి కొన్ని మాటలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి రమేష్ అన్న గారు, మీరు భీమ్ ఆర్మీ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి మరి భీమ్ ఆర్మీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, బాబాసాహెబ్ అడుగుజాడల్లో ఏ విధంగా నడిపిస్తారు, అదన్నీ బాధ్యతలన్నీ మీ పైన ఉంటాయి కాబట్టి భీమ్ ఆర్మీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీ ఆలోచన విధానాన్ని తెలియజేయండి అన్న. ముందుగా సమస్త బహుజన సోదరులందరికీ మరియు మీకు నా యొక్క నీలి వందనాలు. భారతదేశ చరిత్రలో వేల తరాల నుంచి అణచబడి అణగారబడి శ్రమదోపిడికి గురై సర్వస్వాన్ని కోల్పోయి ఎటు కాని అంటరాని కులాలుగా మిగిలిపోయిన మా బహుజన నిమ్న జాతుల్ని మొదటిసారిగా జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు వీళ్ళలో చైతన్యం రావాలన్నా, వీళ్ళలో అభివృద్ధి జరగాలన్నా, వీరికి చదువు అనేది చాలా ముఖ్యమనే ఉద్దేశంతో వాళ్ళు పాఠశాలలు నెలకొల్పడం జరిగింది. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా సావిత్రిబాయి పులే గారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఉన్నారు. అయితే మిత్రులారా, ఏదైతే జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే గారు ఉద్యమాలు చేస్తున్న కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి ఆయనకి అనునాయంగా ఉండేవారు. తన పనులు తాను చేసుకుంటూనే జ్యోతిరావు పులే గారిని అనుసరిస్తూ ఆయన యొక్క ఆలోచన విధానాల్ని తన బిడ్డలతో చెప్పుకునేవాడు. ఇంట్లో మనం బయట జరిగే కార్యక్రమాలని, వివిధ రకాల విషయాల్ని మన పిల్లలతో ఏ విధంగా అయితే పంచుకుంటామో ఆ విధంగా. అయితే ఆ చిన్న పసిబాలుడైన 8 ఏళ్ల వయసులో ఉన్న అంబేద్కర్ అప్పుడు అనుకున్నాడు, ఓహో మేము అణగార్చబడుతున్నాము, మాకు భూమి లేదు, మాకు ఎలాంటి ఆర్థిక వనరులు లేవు, కనీసం మేము బ్రతుకుదాం అనుకుంటే సమాజంలో మా కులాన్ని చూసి అంటరాని వాళ్ళగా ముద్ర వేసి ఉద్యోగం కూడా పని కూడా కల్పించడం లేదు. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి నా జాతుల్ని నేను మేల్కొల్పి ఈ దేశాన్ని పరిపాలించిన మేము తిరిగి మళ్ళీ ఈ దేశాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఆయన యొక్క జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలను రకరకాల పుస్తకాల రూపంలో సమాజానికి అందించడం జరిగింది. అయితే ఆ టైంలో ఒక బ్రాహ్మణుడు అడిగాడు, ఓ మిస్టర్ అంబేద్కర్, నువ్వు ఏదైతే నీ జాతుల అభ్యున్నతి కోసము, రాబోయే తరాల మార్పు కోసము ఈ రాతలు రాస్తున్నావో, ఈ పుస్తకాలు రచిస్తున్నావో, అది నీ ప్రజలకు అర్థమవుతుందా అని అడగడం జరిగింది. ఆ బ్రాహ్మణుడికి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, ఓ బ్రాహ్మణ పురోత్తమ మిత్రమా, నేను రాస్తున్న రాత పులుల భాష, నేను రాస్తున్న ప్రతి రాత పులుల భాష, నా జాతి పులుల జాతి, ఆ పులులకు అర్థమవుతుంది. అవి శాంతియుతంగా గర్జిస్తూ సామాజిక మార్పుకు ఒకనాడు చేదోడు వాదోడై భవిష్యత్తులో భారతదేశాన్ని మళ్ళీ పరిపాలించడానికి నేను రాసే ప్రతి రాత ఒక కారణమవుతుందని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారిని తెలుసుకున్న తర్వాత ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మాన్యులు కాంశీరామ్ గారు ఆయన కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలని అందరినీ ఒకతాటిపైకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. తదనంతరం మనకు భారతదేశంలో భారత స్వతంత్రానికి మునుపు పులే దంపతులు స్వతంత్ర ఉద్యమంతో పాటు స్వతంత్రానంతరం భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహాత్ములు అంబేద్కర్ గారు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత కోసం నిమ్న జాతులను ఏకం చేయడంలో కాంశీరామ్ గారు సఫలీకృతమయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని చంద్రశేఖర్ ఆజాద్ గారు భీమ్ ఆర్మీని, భారత్ ఎక్తా మిషన్, ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపించి మహామహులు ఇందిరాగాంధీ మరియు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు పోటీ చేసి గెలిచిన నగిన పార్లమెంట్ అంతటి టఫ్ ఒక కాన్స్టిట్యున్సీ నుంచి తాను 5 లక్షల ఓట్ల మెజార్టీ తోటి బ్రహ్మాండంగా విజయం సాధించి మా యొక్క ఆజాద్ సమాజ్ పార్టీ దుమ్దుబిని
మా యొక్క సమాజం యొక్క గొప్పతనాన్ని, మా చైతన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో సఫలీకృతులయ్యారు ఆజాద్ గారు. అయితే ఆజాద్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఏదైతే తన ఆశయం కోసం, బహుజన సిద్ధాంతాల ప్రకారం, బహుజన సమాజం కోసం, సమస్త నిమ్న జాతుల కోసం అనునిత్యం పోరాటాలు చేస్తూ తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తూ ముందుకెళ్తున్నారో, ఆయనతో పాటు కలిసి నడిచే అదృష్టం మాకు దక్కినందుకు మేమెంతో గర్వపడుతున్నాం. మా ఊపిరి ఉన్నంత వరకు ఆజాద్ సమాజ్ పార్టీ కోసం, భీమ్ ఆర్మీ కోసం మేము ఆర్నిశలు కృషి చేస్తాం. మా జాతుల్ని ఏకం చేస్తాం. బహుజన రాజ్యాన్ని మేము చూస్తాము, మేము చేస్తాము. బహుజన రాజ్యాధికారం ఈ భారతదేశంలో ఏర్పడుతుంది. ఈ భారతదేశాన్ని పరిపాలించడమే మా లక్ష్యం అని ఏదైతే మాన్యవారు కాంశీరామ్ గారు అన్నారో, ఆయన అన్న మాటను నిజం చేస్తాం. అది ఆజాద్ గారి ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్ ఆర్మీ, జై చంద్రశేఖర్ ఆజాద్. జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ అన్న గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. అంబేద్కర్ గురించి కానీ, కాంశీరామ్ సార్ గురించి కానీ చాలా అద్భుతంగా మాట్లాడి, ఇక్కడ మన భీమ్ ఆర్మీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ససాని అన్న గారు ఉన్నారు. అన్నతో ఒక 2 మాటలు చెప్పండి అన్న. జై భీమ్. మీరు బాబాసాహెబ్ బాటలో నడుస్తూ భీమ్ ఆర్మీలో పనిచేస్తున్నారు కదా. సరే, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఏ విధంగానైతే 5 లక్షల మెజారిటీతో అక్కడ విజయం సాధించగలిగారు, ఆ దిశగా నిజామాబాద్ జిల్లాలో భీమ్ ఆర్మీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? అందరికీ జై భీమ్. మహనీయులను స్మరిస్తూ నిమ్మ జాతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే జ్యోతిబా ఫులే నుంచి మన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారి వరకు బహుజనుల కోసం కొట్లాడుతున్నారో, అందులో భాగంగా మొదలు జ్యోతిబా ఫులే గారు బడుగు బలహీన వర్గాల కోసం విద్య ఉంటే వివేకం ఉంటుంది, వివేకం ఉంటే ఐక్యత ఉంటుంది అనే ధోరణిలో మన జ్యోతిబా ఫులే గారు మరి వారి దంపతులు సావిత్రిబాయి ఫులే గారు విద్యాపరంగా విద్యను అందించి బడుగు బలహీన వర్గాలకు చైతన్యపరిచి అప్పుడే ఆ కాలంలోనే ఒక సత్య శోధక అనే సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బహుజనులను ఒక తాటికి తీసుకొచ్చి ఐక్యత పరుస్తూ, వారిని చైతన్యపరుస్తూ, వారిని విద్యావంతులను చేస్తూ, ఐక్యం చేస్తూ, ఒకటి సత్య శోధకాన్ని, సత్యాన్ని శోధించి, సత్యాన్ని గ్రహించి బహుజనులు ఏకతాటికి తీసుకొచ్చి చైతన్యపరిచే దిశలో ఒక సత్య శోధకాన్ని సమాజాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి దంపతులను ఆదర్శంగా తీసుకుంటూ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బడుగు బలహీన వర్గాల కోసం, నిమ్మ వర్గాల కోసం దళితులపై, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కోవడానికి వారు ఎంతో కృషి చేయడం జరిగింది. వారి వెనుక మా రమాబాయి వారి శ్రమ ఎంతో ఉంది. మరి వారి జీవితాలను త్యాగం చేస్తూ మరి వారు మన నిమ్మ జాతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బహుజనుల కోసం ఎంతో కృషి చేసినారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటూ మన మాన్యవారి కాంశీరామ్ కూడా భారత రాజ్యాంగంను అనుసరిస్తూ వారి జీవితాలను త్యాగం చేస్తూ రాజ్యాధికారం దిశలో నడుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ బహుజనులను ఏకం చేస్తూ వారు కూడా వారి జీవితాలను త్యాగం చేసినటువంటి సందర్భము మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అందులో భాగంగా మనం ఈరోజు మాన్యవారి కాంశీరామ్ గారి జయంతిని పురస్కరించుకొని వారి అడుగుజాడలో నడుస్తూ మన చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు, వారు చంద్రశేఖర్ ఆజాద్ గారు భీమ్ ఆర్మీని వ్యవస్థను ప్రజల కోసం, బహుజనుల కోసం, భారత్ ఏక్తా మిషన్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ ఏకతాటికి తీసుకొని వచ్చేదే భారత్ ఏక్తా మిషన్. భారత ఏక్తా మిషన్ నినాదం భారతదేశంలో ఉన్న ప్రజలనందరినీ, అన్ని వర్గాలందరినీ ఏకతాటికి తీసుకొని వచ్చేదే భారత్ ఏక్తా మిషన్. అదే భీమ్ ఆర్మీ. భీమ్ ఆర్మీని ఒక సంస్థను ముందు పెడుతూ భీమ్ ఆర్మీలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక తాటికి తీసుకుని వచ్చి కుల మత భేదాలు లేకుండా నిమ్మగారిన వర్గాలకు, బహుజనులందరికీ ఏకతాటికి తీసుకొని వచ్చి
మన రాజ్యం, మన ఓటు మనమే వేయించుకొని మనం రాజ్యం వెళ్ళాలి, బహుజనుల రాజ్యం వెళ్ళాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మన ఓటును మనమే వేసుకొని మనం న్యాయం జరుపుకోవాలా, మనమే రాజ్యాన్ని పరిపాలించాలనే దిశలో మన చంద్రశేఖర్ ఆజాద్ గారు మన నగిన ఎంపీగా వారు సక్సెస్ కావడం జరిగింది. మరి అందులో ఆజాద్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆజాద్ సమాజ్ పార్టీని బలోపేతం చేస్తూ మనం ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో కూడా వారు ఎంతో కృషితో చేసి ఈరోజు ప్రజలలో తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా తెలంగాణలో భీమ్ ఆర్మీని కానీ ఆజాద్ సమాజ్ పార్టీని కానీ మన బడుగు బలహీన వర్గాలలో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ పార్టీ పరంగా ముందుకెళ్తూ మళ్ళీ భీమ్ ఆర్మీని కూడా మనం అన్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ న్యాయం జరిగేలా మేము ఎప్పుడు కూడా భీమ్ ఆర్మీ తరఫున ముందంజలో ఉంటాం. చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆలోచన విధానం వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఆదర్శంగా మనము జ్యోతిబా ఫులే గారిని మరియు కాళీశ్రామ్ గారిని మరియు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మరియు చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆలోచన విధానాలను ముంగడి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆలోచన విధానం మేరకు మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం దాడి తీసుకొని వచ్చేది భారత ఏకతా మిషన్ ఏదైతే ఉందో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారిది ఆ అడుగుజాడలో నడుస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా భీమ్ ఆర్మీ ముందు ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉంటూ బహుజనులందరినీ న్యాయం చేకూర్చేలా మేము భీమ్ ఆర్మీ పనిచేస్తుందని చెప్తూ జై భీమ్ ఆర్మీ, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఉన్నటువంటి భీమ్ ఆర్మీ నాయకులు మాన్యశ్రీ కాంచీరామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మనం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ భీమ్ ఆర్మీని నిజామాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్ళి నిజామాబాద్ జిల్లాలో పటిష్టంగా భీమ్ ఆర్మీని ఉంచి చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి ఆదేశాలు చేర్పుతున్నాను మరి అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి రాబో నెల ఏదైతే ఏప్రిల్ మాసం ఉందో ఆ మాసంలో మహనీయుల జయంతులు ఉన్నాయి. ఆ జయంతి కార్యక్రమాల్లో కూడా భీమ్ ఆర్మీ నాయకులంతా కూడా ముందుండి ఘనంగా ఇదే విధంగా కార్పొరేషన్ స్థాయి, జిల్లా స్థాయి పరిధిలో అన్ని మండలాల్లో జిల్లా వ్యాప్తంగా భీమ్ ఆర్మీ తరపున మహనీయుల జయంతి ఉత్సవాలు కూడా ఇదే విధంగా జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంతతో ముగిస్తున్నాం.